నమస్కారం అన్న. నమస్కారం అన్న చెప్పండి అన్న, జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? ముఖ్యంగా మీ చేనేత వాళ్ళకి ఎలా చేస్తున్నారన్న జగన్ గారు? బాగానే చేస్తున్నాడు. వస్తున్నాయన్న పథకాలు మీకు సంబంధించి? మాకైతే 5 సార్లు మగ్గాల డబ్బులు పడ్డాయి. మగ్గాల డబ్బులు పడ్డాయి. ఎంత పడుతున్నాయన్న? 24,000 పడుతుంది. 24,000 పడుతున్నాయి. ఓకే. గతంలో ఎవరన్నా అంటే మిమ్మల్ని పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా? గత సీఎంలు ఎవరైనా సరే? ఏం లేదు సార్. మాకైతే అంతకుముందు అయితే ఒకసారి ఏమో మగ్గాల డబ్బులు వేశారు, కానీ మా ఇంట్లో అప్పుడు 3 ఉంటే మాకు 2 ఇచ్చాడు. అప్పుడు అది సో ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగుంది. మా అమ్మకి 18,000 వస్తుంది. ఓకే. మాకు వచ్చి 5 సార్లు మగ్గాల డబ్బులు వేశారు. సో ఉపయోగపడుతుంది అన్న. ఇప్పుడు మీరు ఇట్లా ఈ మగ్గం చేసుకుంటున్నారు, మీకు మీ తరపున జగన్ గారి తరపున మీకు పడుతున్నాయి. సో ఎలా అనిపిస్తుంది మరి? మేమైతే అప్పులన్నీ కట్టేసుకున్నాము. అప్పులన్నీ కట్టేసుకుంటున్నారు? ఏం లేవు ఇప్పుడు, అప్పులు అయితే ఏం లేవు. సో ఒకవేళ జగన్ గారు రాకుండా మీరు ఇదే పని చేసుకోవాల్సి వస్తే ఎలా ఉంటుంది? అప్పుడు చాలా ఇబ్బంది పడి ఉంటాం. మేము ఇల్లు కట్టాము, అదే అప్పులు అయిపోయి ఈయన వచ్చిన పాట కొద్దిగా అప్పులన్నీ తీర్చి సపోర్ట్ ఉంది మీకు గవర్నమెంట్ వల్ల. అదే. అయితే మరి ఆయన తిడుతున్నారు కదన్న, రౌడీజం చేస్తున్నాడు, గుండాయిజం చేస్తున్నాడు, అసలు బాగా చేయట్లేదు ప్రభుత్వ పాలన అని చెప్పేసి అవి టీడీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, అవి మనమైతే ఏం అనలే. ఓకే. సో గెలిపించుకుంటారా మరి జగన్ గారిని? అడిగిపోతాం గెలిపించుకోకుండా. గెలిపించుకుంటారు. నమస్కారం అండి, మీ పేరండి? శారదమ్మ గారు. ఏం చేస్తుంటారండి మీరు? ఇంట్లో పని చేసుకుంటా, మగ్గం చేసుకుంటారు. సో పడ్డాయండి మరి చేనేతకి సపోర్ట్ చేస్తున్నారు అని అంటున్నారు జగన్ గారు. ఏ విధంగా ఉన్నది మీకు సపోర్ట్? మాకు అన్నీ పడ్డాయి. 18,000 పడ్డది, మగ్గానికి 24,000 పడ్డది. నాకేమో ఇబ్బంది లే. ఓకే. సో మరి జగన్ గారు బాగా చేయట్లేదు అంటున్నారు కదా, వాళ్ళందరికీ ఏం చెప్తారు? మాకు పడ్డాయి కదా, అడిగితే మేము చెప్తున్నాం కదా. సో మీకైతే సపోర్ట్ బాగానే ఉంది. మీ విలేజ్లో రోడ్లు ఇవన్నీ బాగున్నాయండి? మాకేమో వాటర్ సమస్య ఏం లేదు కదండి మీకు? మోటార్ అంటే అప్పుడప్పుడు ట్రబుల్ ఇస్తుంది మోటార్, అప్పుడప్పుడు అది మేము చేసుకుంటాం. సో ఇప్పుడు మరి చంద్రబాబు గారు అంటున్నారు, నేను ఇంకా బాగా చేస్తా, నేను ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తా, నన్ను గెలిపియండి అని అడుగుతున్నారండి. మరి మీకు ఎవరు? మేము ఆయనకి వేసిందిలే. మేము వేసింది ఈయనకే. వాళ్ళ ఆయన ఉన్నప్పుడు ఆయనకే, ఇప్పుడు ఆయనకే. మేము ఎప్పుడు ఆయనకి వేసిందిలే. సో గెలిపించుకుంటారు, మళ్ళీ జగన్ గారే కావాలనుకుంటున్నారు. నమస్కారం అండి, మీ పేరండి? వసుంధరమ్మ, పాలూరు వసుంధరమ్మ. పాలూరమ్మ వసుంధర గారు. ఎలా ఉందండి ప్రభుత్వం? బాగుంది నాయన, బాగలే నాకు. ఓకే ఓకే. జగన్ గారు వచ్చిన తర్వాత మీకు ఏమైనా వస్తున్నాయా పథకాలు? ఏమేమి వస్తున్నాయండి? నాకు 18,000 వస్తున్నాయి. 18,000 వస్తున్నాయి. ఉపయోగపడుతున్నాయండి మరి మీకు? ఇప్పుడు ఒంట్లో బాగట్లేదు అంటున్నారు, మీకు చూపించుకోవడానికైనా ఉంటుందా? లేదంటే పింఛన్ వస్తుంది, మగ్గానికి వచ్చింది, మగ్గానికి కూడా వస్తున్నాయి. ఈ సూర్యరాల 18,000 అన్నీ వచ్చాయి. ఓకే. సో మరి జగన్ గారు అసలు ప్రభుత్వం మంచిగా లేదు, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు, సైకో అని అంటున్నారు కదా, మీకు ఎప్పుడన్నా అలా జరిగింది? అదేం లేదు, బాగుంది మాకు. ప్రభుత్వం అంతా బాగానే ఉంది. సో గెలిపించుకుంటారా మరి నెక్స్ట్ జగన్ గారిని? గెలిపించుకుంటాం. ఇంతకుముందు ఏసీ ఏమన్నా పట్టించుకున్నారా అండి మిమ్మల్ని? చేనేత కానీ ఇట్లా డబ్బులు ఇచ్చి ఎవరన్నా ఆదుకున్నారా ఈ విధంగా? ఆదుకున్నారంటే అప్పుడు మగ్గానికి కొద్దిగా ఇచ్చేవాళ్ళు, ఈ 18,000 అన్నీ ఇవ్వలేదు. పెన్షన్ కూడా కొద్దిగా. మగ్గానికి ఎంత ఇచ్చేవాళ్ళండి అప్పుడు? అప్పుడు ఏదో 11,500 ఇచ్చారు ఒకసారి. మరి ఇప్పుడు 24,000 ఇస్తున్నారు కదండి. సో ఉపయోగపడుతుందా మీకు మంచిగా చేసుకోవడానికి? సరేనా. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉందండి ప్రభుత్వం? చాలా బాగా చేస్తున్నారండి. ఏమేమి అందాయండి మీకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? మాకు మగ్గం నేస్తామండి, చేనేత. దానికి రైతన్న నేస్తాము, నేతన్న నేస్తాం. డబ్బులు వచ్చాయండి, అన్ని దఫాలు ఇచ్చారు. నాకు 18,000 45 సంవత్సరాలు నిండిన వాళ్ళకి, అది 3 సార్లు. అంటే అంతకుముందు నాకు వయసు లేదు, వయసు వచ్చిన తర్వాత కరెక్ట్గా ఎలిజిబిలిటీ రాగానే మీకు వచ్చేయండి. ఓకే. సో అంటే ఇంతకు ముందు మగ్గం, ఇప్పుడు మీరు మగ్గం వేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు కదా, సో ఒకవేళ మీకు జగన్ గారి నుంచి ఈ సపోర్ట్ రాకపోయి ఉంటే ఎలా ఉండేదండి? కొంచెం బాధలు ఇబ్బందులే కదండి. సో
సో ఉపయోగపడుతుందా మరి ఆయన కూడా? ఉపయోగపడింది. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఇట్లా పథకాలు ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రం ఇంకో బీహార్ అయిపోతుంది, ఇక ఏముండదు, అందరు అడుక్కోవాలి, జగన్ గారు వస్తాయని చెప్పేసి ఆయన అంటున్నారు కదా. గిట్టని వాళ్ళండి పథకాలు అయితే అందరూ తీసుకుంటారు, కావాలని అలాగే చెప్తుంటారు. తీసుకున్న వాళ్ళు కూడా అలాగే పథకాలు అని కూడా అంటారు. ఎందుకనరు మరి? ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు కలిసి జగన్ గారిని ఓడిస్తా అంటున్నారు. మేమైతే వాళ్ళకి ఏమండి, మాకు జగనే కావాలి, మేము జగన్ గారికే వేస్తాం. జగన్ గారు అంటే ఎందుకని? ఫస్ట్ నుంచి మాకు ఆమె ఇందిరమ్మ గాంధీ, మన రాజీవ్ గాంధీ గారి కాడి నుంచి ఇప్పటికైతే నేను ఎవరికి ఓటు వేయలే, మన వీళ్ళకే. ఎంపీటీసీ కాదు, వీళ్ళకి మామూలు ఎంపీ ఎలక్షన్ కానీ ఎవరు నిలబడ్డా వాళ్ళకే వేస్తూ వచ్చాం, మా ఆయన కానీ నేను కానీ. ఇప్పుడు మా అబ్బాయి వాళ్ళకి కూడా అదే చెప్తున్నాం. ఏమని? నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరండి? నాగోల్ నాగరత్నమ్మ. ఎలా ఉందండి జగన్ గారి ప్రభుత్వం? బాగుంది. ఈ 4 ఏళ్లలో మీకు వచ్చిన ఏమేమి ఇచ్చారు జగన్ గారి తరఫున? మాకు మగ్గాలు వచ్చింది, 18,000 వచ్చింది. సో మగ్గం డబ్బులు అంటే ఇంతకుముందు చేనేత వర్గాల వారికి ఎవరన్నా ఎవరు ఇవ్వాల మాకు, ఎవరు ఇలా జగన్ వచ్చినాకే వేస్తాడు 24,000. ఓకే. సో మీకు అవసరం అన్ని డబ్బులు, వాళ్ళకి బాగానే తీసుకుంటున్నారు, బాగానే వేసుకుంటున్నారు, డబ్బులు వస్తున్నాయి వాళ్ళకి అని చెప్పేసి అపోజిషన్ వాళ్ళు అంటున్నారు కదా. ఎవరు డబ్బులు వాళ్ళకి ఎందుకు 24,000 ఇస్తున్నారు, ఉపయోగం లేదు, ఏం లేదు అని ఏమంటోలే ఎవరు అపోజిషన్ వాళ్ళు అప్పు చేసిన వాళ్ళు అంటారులే, ఎందుకనరా. ఓకే. మరి గెలిపించుకుంటారా జగన్ గారిని? గెలిపించుకుంటాం. ఇంకా మంచి చేస్తా అంటున్నారు, ఇంకా మంచి చేస్తున్నాను అంటున్నాడు కాబట్టి చేయాలని ఉన్నాం. అయితే చంద్రబాబు గారు కూడా అంతే అంటున్నారు, నేను ఇంకా డబల్ చేస్తా, చేసి అయిపోయింది, నేను ఇంకా మంచిగా చేస్తా అంటున్నారు. సో మీకు ఎవరు బెటర్ గా చేశారంటారు? ఇద్దరు. నాకు జగన్ గారు చేశారు. నమస్కారం అండి. నమస్కారం మామగారండి. మీ పేరండి? పాలూరు విజయమ్మ. విజయం గారు, జగన్ గారు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎలా ఉందండి? ఇక్కడ మీ విలేజ్ లో ఏ విధంగా చేస్తున్నారు? బాగా చేశారు, అన్నీ జరిగాయి, అన్నీ వచ్చాయి పథకాలన్నీ కూడాను, ఇబ్బంది ఏం లేదు, బాగా జరిగినాయి. సో పింఛన్లు ఇప్పుడు జగన్ గారు ఇంటింటికి వచ్చి వాలంటీర్ల ద్వారా ఇస్తున్నారు. సో మీకు పూర్తి స్థాయిలో అందుతున్నాయా? అందుతున్నాయి, మీ ఊర్లో కానీ అందరికి అందుతున్నాయి. ఓకే. సో ఇప్పుడు వాలంటీర్లు పింఛన్లు ఒక పార్టీకి సంబంధించి ఇస్తున్నారు, అందరికీ సమానంగా? అందరికీ సమానంగానే ఇస్తున్నారు. మరి జగన్ గారిని తిడుతున్నారు కదండి చాలా. తిడుతున్నారు, మా ఏం చేస్తావు, తిన్నారు అయిపోయింది అడికి, ఇక నాయనకి చేయబట్టేమో అనే లెక్కలో మాట్లాడుతున్నారు జనాభా. పథకాలు ఎవరేమన్నారు మాకు? పథకాలు ఇచ్చారు అందరికీ, అందకుండా ఎవరికి లేవు. రాని వాళ్ళకి కూడా మరీ అడిగి తీసి సర్పంచ్ గారు అన్నీ తీసి ఇచ్చారు. సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి వస్తున్నాయి, అన్నీ అంది ఉన్నాయి, ఎవరికి అందకుండా లేదు. ఓకే. సో మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు కలిసి నాటకం ఆడుతుండారు, అంటున్నారు, ఓడి లేరు, అది జరిగే పని కాదు. ఓకే. సో మీకైతే నమ్మకం? మాకు నమ్మకం, గ్యారంటీ. థ్యాంక్ యూ.